ఫ్రెండ్స్, ఈరోజు మనం టైపింగ్ ఫుల్ కోర్స్ గురించి చూద్దాం. నాకు ఇలా ఫుల్ కోర్స్ వద్దు, నాకు టైపింగ్ క్లాసెస్ వైజ్ గా ఏ క్లాస్ కి ఆ క్లాస్ సపరేట్ గా కావాలి అంటే నేను ఆల్రెడీ టైపింగ్ క్లాసెస్ చెప్పాను. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి కూడా ఫస్ట్ నుంచి చూడొచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం టైపింగ్ పర్ఫెక్ట్ గా, అది కూడా స్పీడ్ గా చేయగలగాలి అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మనం పీసీ ముందు గానీ, ల్యాప్టాప్ ముందు గానీ, అలాగే టైప్ రైటర్ ముందు గానీ కూర్చొని టైపింగ్ చేస్తాం కదా, కూర్చుండే పొజిషన్ వచ్చేటప్పటికి మనం నడుము బెండ్ అయి ఉండకూడదు. మనం స్టిఫ్ గా కూర్చొని టైపింగ్ చేయాలి. నెక్స్ట్ మన పాదాలు వచ్చేటప్పటికి నేల మీద ఫ్రీగా మొత్తం ఆనేలాగా కూర్చొని టైప్ చేయాలి. కొంతమంది ఏళ్ళ వరకు భూమి మీద ఆనిస్తారు, వెనుకున్న పార్ట్ గాల్లో ఉంటది. ఇలా చేయకూడదు, మన ఫీట్ మొత్తం భూమికి ఆనాలి. నెక్స్ట్ అలాగే మనం టైప్ చేస్తాం కదా, టైప్ చేసేది బటన్స్ గట్టిగా ప్రెస్ చేస్తూ ఎప్పుడు టైప్ చేయకూడదు, లైట్ గా టచ్ చేసుకుంటూ టైప్ చేయాలి. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల మన టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే మన కీబోర్డ్ మీద ఫింగర్స్ పెట్టి టైప్ చేస్తాం కదా, మనం దేన్ని టచ్ చేయకుండా ఓన్లీ ఫింగర్స్ వరకే కీబోర్డ్ మీద ఉండాలి. సపోజ్ మీకు ఒక బల్ల ఉందనుకోండి, ఆ బల్ల మీద మన హ్యాండ్స్ ఆనిచ్చి టైప్ చేయడం అలవాటు చేసుకున్నారు అంటే, మీరు వేరే చోట టైప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ బల్ల సేమ్ అలాగే ఉండకపోవచ్చు. ఆ టైంలో మీకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించి స్పీడ్ గా టైప్ చేయలేరు, ఒకేలా చేసిన మిస్టేక్స్ వస్తాయి. మనకి టైపింగ్ స్పీడ్ గా వచ్చేవాలి అని స్పీడ్ గా టైప్ చేసే దానికన్నా మనకి మిస్టేక్స్ రాకుండా టైప్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకున్నారు అంటే మనం ఎలాగో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చుద్ది. అలాగే కొత్తగా టైపింగ్ నేర్చుకునే వాళ్ళు ఆ లెటర్స్ ప్రెస్ చేసేటప్పుడు ఆ లెటర్ ని ప్రొనౌన్స్ చేస్తూ ప్రెస్ చేయండి. సపోజ్ ఇక్కడ ASDF అని ఉంది కదా, ASDF స్పేస్ బార్ సెమీకోలన్ LKJ ఇలా ప్రొనౌన్స్ చేస్తూ మీరు టైప్ చేయాలి. మీకు ఒకేళ్ళ బయటికి ప్రొనౌన్స్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తే మనసులో అయినా ప్రొనౌన్స్ చేసుకోండి. ప్రొనౌన్స్ చేయకుండా టైప్ చేసే వాళ్ళు స్పీడ్ తో కంపేర్ చేసుకుంటే ప్రొనౌన్స్ చేసే వాళ్ళు స్పీడ్ ఎక్కువ ఉంటది. నెక్స్ట్ అలాగే మనం టైపింగ్ స్పీడ్ పెరగాలని కొంచెం టెన్షన్ పడుతూ మనం టైప్ చేసాం అనుకోండి, మిస్టేక్స్ ఎక్కువ వస్తాయి. మనం టైప్ చేసేటప్పుడు మన మీద ఎలాంటి స్ట్రెస్ అనేది పడకూడదు. ఇక ఫైనల్ గా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసామో మనకి టైపింగ్ అంత స్పీడ్ గా, అంత పర్ఫెక్ట్ గా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. డే 1 క్లాస్ లో టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనకి కీబోర్డ్ లో మధ్యలో ఒక లైన్ కనబడుతుంది కదా, ASDFGHJKL అనే ఒక లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ వచ్చేటప్పటికి మిడిల్ రో అంటాం, అలాగే హోమ్ రో అంటాం. ఎందుకు ఇది మనం హోమ్ రో అని పిలుస్తామంటే, మన ఫింగర్స్ ASDF సెమీకోలన్ LKJ ఈ లెటర్స్ మీదే మన ఫింగర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ మీరు R ప్రెస్ చేయాలనుకోండి, R ప్రెస్ చేసి మన ఫింగర్ మళ్ళీ బ్యాక్ వచ్చేసిద్ది. ఇలాగ ఇక్కడ ఉన్న ఏ కీస్ మీదకి వెళ్ళినా మళ్ళీ బ్యాక్ వచ్చి ASDF సెమీకోలన్ LKJ ఈ కీస్ మీద మన ఫింగర్స్ ఉంటాయి. దానికోసమే మధ్య లైన్ ని హోమ్ రో అంటారు. మనం టైపింగ్ చేయాలి అంటే నోట్ ప్యాడ్ గానీ MS వర్డ్ గానీ ఉండాలి. మీ పీసీలో MS వర్డ్ ఉంటే యూస్ చేయండి. ఒకవేళ MS వర్డ్ లేకపోతే డిఫాల్ట్ సాఫ్ట్వేర్ నోట్ ప్యాడ్ ఉంటది, స్ట్రెచ్ లో నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. నోట్ ప్యాడ్ అని హైలైట్ అయింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మ్యాక్సిమైజ్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి పెద్ద స్క్రీన్ లో టైప్ చేయండి. మనకి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి ASDF మీద ఉండాలి. రైట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి సెమీకోలన్ LKJ. థంబ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి స్పేస్ బార్ కోసం యూస్ చేస్తాం. ఈ రెండు థంబ్ ఫింగర్స్ లో ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే రైట్ హ్యాండ్ థంబ్ యూస్ చేస్తాను. మనం లెఫ్ట్ హ్యాండ్ అయినా రైట్ హ్యాండ్ అయినా చిటికిన వేలు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేటప్పటికి ASDF, రైట్ హ్యాండ్ వచ్చేటప్పటికి సెమీకోలన్ LKJ. టైపింగ్ చేద్దాం. ASDF. ఇప్పుడు స్పేస్ బార్ ప్రెస్ చేయాలి. రైట్ హ్యాండ్ థంబ్ తో స్పేస్ బార్ మీద క్లిక్ చేసా. సెమీకోలన్ LKJ, మళ్ళీ స్పేస్ బార్ ASDF స్పేస్ బార్ సెమీకోలన్ LKJ స్పేస్ బార్ ASDF స్పేస్ బార్ సెమీకోలన్ LKJ. మీరు టైపింగ్ నేర్చుకుంటుంది ఫస్ట్ రోజు కాబట్టి ఫస్ట్ రోజు వరకు కీబోర్డ్ లో చూసి టైప్ చేయండి. రేపటి నుంచి స్క్రీన్ వంక చూసి టైప్ చేయడం నేర్చుకోండి. స్పేస్ బార్ ASDF
స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే. ఇలాగా మీరు ఈ లైన్ మొత్తం టైప్ చేసుకుంటూ వెళ్తారు. మీకు ఈ లైన్ అయిపోయిన తర్వాత కిందకి రావాలి అంటే కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ఉంటది కదా, ఈ ఎంటర్ బటన్ మన చిటికెన వేలుతో ప్రెస్ చేయాలి. మళ్ళీ కిందకు వస్తాం, మళ్ళీ టైప్ చేయడమే ఏఎస్డిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే, మళ్ళీ స్పేస్ బార్ ఏఎస్డిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే. ఇలాగా మీరు నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతూ రోజుకి 2 hours టైప్ చేశారు అనుకోండి, మీకు టైపింగ్ అనేది పర్ఫెక్ట్ గా అలాగే స్పీడ్ గా వచ్చుద్ది. మనకి క్లాసెస్ కూడా ఎక్కువ ఏమి రావు, కొన్ని క్లాసెస్ లోపే మీరు టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు. లేదు నాకు 2 hours ఎట్ ఏ టైం కూర్చొని టైప్ చేయడం కుదరదు అంటే మార్నింగ్ 1 hour టైప్ చేయండి, ఆఫ్టర్నూన్ గానీ ఈవినింగ్ గానీ కుదరకపోతే నైట్ అయినా 1 hour టైప్ చేయండి. ఇలాగ రోజుకి 2 hours టైప్ చేయాలి. కొన్ని టైపింగ్ ఇన్స్టిట్యూట్లలో రోజుకి 1 hour కదా టైప్ చేసేది అంటే వాళ్ళ దగ్గర టైపింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల 1 hour చెప్తారు. మనం 1 hour టైపింగ్ చేసినా కూడా మనకి టైపింగ్ వచ్చుద్ది. కానీ 2 hours ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన టైపింగ్ స్పీడ్ స్లోగా ఉంటది, అలాగే మిస్టేక్స్ కూడా ఎక్కువ వస్తాయి. అందుకే మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి టైపింగ్ అంత బాగా వచ్చుద్ది. ఈ డే 1 క్లాస్ వచ్చేటప్పటికి 1 day టైప్ చేస్తే చాలదు, రేపు కూడా టైప్ చేయాలి. మీరు ఇలాగా రోజుకి 2 hours చొప్పున 2 days అంటే మొత్తం 4 hours ప్రాక్టీస్ చేశారు అంటే మనం సెకండ్ క్లాస్ లోకి వెళ్ళొచ్చు. మనం ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా చేస్తేనే మనకి టైపింగ్ పర్ఫెక్ట్ గా వచ్చుద్ది. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. మన ఫస్ట్ క్లాస్ లో ఏఎస్డిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే ఇలా టైప్ చేసాం కదా. సెకండ్ క్లాస్ వచ్చేటప్పటికి మధ్యలో 2 letters ఉన్నాయి, జీ లెటర్ హెచ్ లెటర్. ఇప్పుడు ఈ లెటర్స్ తో కలిపి సెకండ్ క్లాస్ లో టైప్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ వచ్చేటప్పటికి జీని ప్రెస్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేవాలి. సేమ్ అలాగే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కూడా హెచ్ ను ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేవాలి. ఇలాగ మనం జీ ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం, హెచ్ ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం. ఇప్పుడు మనం టైపింగ్ చేద్దాం. ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ మళ్ళీ బ్యాక్ రండి జే స్పేస్ బార్ ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ జే స్పేస్ బార్ ఏఎస్డిఎఫ్ జీని ప్రెస్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నా ఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ ప్రెస్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నా స్పేస్ బార్ ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ జే స్పేస్ బార్ ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ జే ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ జే. మీరు ఒకేలా నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసి కిందకి రావాలి అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మన రైట్ హ్యాండ్ చిటికెన వేలు ఉంటది కదా, ఆ వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ మన వేలు సెమీకోలన్ మీదకి వచ్చేవాలి. మళ్ళీ టైప్ చేస్తున్నా ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ జే ఏఎస్డిఎఫ్ జిఎఫ్ స్పేస్ బార్ సెమీకోలన్ ఎల్కేజే హెచ్ జే. ఇలాగ సెకండ్ క్లాస్ కూడా నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతూ రోజుకి 2 hours చొప్పున 2 days ప్రాక్టీస్ చేయండి. అంటే మొత్తం మనకి 4 hours. మీరు ఈ 2 days ప్రాక్టీస్ చేసిన తర్వాతే థర్డ్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. మనం ఫస్ట్ క్లాస్ లో ఏఎస్డిఎఫ్ ఇలాగా మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ ని హోమ్ రో అంటాం, అలాగే మిడిల్ రో అంటాం అని చెప్పుకున్నాం. ప్రీవియస్ 2 classes లో మధ్య లైన్ మొత్తం మనం కవర్ చేసి నేర్చుకున్నాం. ఈరోజు థర్డ్ క్లాస్ లో పైన మనకు ఒక లైన్ కనబడుతుంది కదా, QWERTYUIOP ఇలా ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ ని అప్పర్ రో అంటారు, అలాగే ట్యాబ్ రో కూడా అనొచ్చు. నేనైతే అప్పర్ రో అంట. ఈ అప్పర్ రోలో కొన్ని బటన్స్ ఎలా టైప్ చేయాలో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. మన ఫింగర్స్ అయితే ఏఎస్డిఎఫ్ సెమీకోలన్ ఎల్కేజే ఈ కీస్ మీదే మన ఫింగర్స్ ఉండాలి. ఇప్పుడు టైప్ చేద్దాం. మన ఏఎస్డిఎఫ్ ఎలా టైప్ చేసాం, ఏఎస్డిఎఫ్ టైప్ చేసాం కదా, QWER ఇలాగా మనం పై రోలోకి వెళ్ళి టైప్ చేయకుండా ఏఎస్డిఎఫ్ మీదే మన ఫింగర్స్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను క్యూ ప్రెస్ చేయాలనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలు నుంచి స్టార్ట్ చేయాలి,
క్యూ, మళ్ళీ ఫింగర్ బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ డబ్ల్యూ, మళ్ళీ ఫింగర్ బ్యాక్ వచ్చింది. ఈ, మళ్ళీ ఫింగర్ బ్యాక్ వచ్చింది. ఆర్, మళ్ళీ ఫింగర్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు స్పేస్ బార్. నెక్స్ట్ మనం సెమీకోలన్ ఎల్కేజే ఎలా టైప్ చేసాం? చిటికిన వేలు నుంచి స్టార్ట్ అవ్వాలి. పి, ఫింగర్ బ్యాక్ వచ్చింది. ఓ, బ్యాక్ వచ్చింది. ఐ, బ్యాక్ వచ్చింది. యు, బ్యాక్ వచ్చింది. స్పేస్ బార్. మళ్ళీ టైప్ చేస్తున్నా. క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు స్పేస్ బార్, క్యూ డబ్ల్యూ ఈఆర్ స్పేస్ బార్, పి ఓ ఐ యు. ఇప్పుడు మీరు నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసిన తర్వాత కిందకి రావాలి అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, మన రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే కిందకు వస్తారు. మళ్ళీ టైప్ చేయడమే. QWER స్పేస్ బార్ POIU స్పేస్ బార్, QWER స్పేస్ బార్ POIU స్పేస్ బార్. ఇలాగా నా ఫింగర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి. మీ ఫింగర్స్ కూడా అంతే. ఆ లెటర్ను ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేవాలి. ఇలాగా రోజుకి 2 hours చొప్పున 2 days ప్రాక్టీస్ చేయండి. అంటే మొత్తం 4 hours ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో అప్పర్ రో గురించి చూసాం. అప్పర్ రోలో 2 keys మిగిలినాయి. మన ఫింగర్స్ ఎప్పుడు లాగే మనకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేటప్పటికి ASDF మీద ఉండాలి, రైట్ హ్యాండ్ వచ్చేటప్పటికి సెమీకోలన్ LKJ మీద ఉండాలి. మన ప్రీవియస్ క్లాస్ ఎలా టైప్ చేసాం? QWER స్పేస్ బార్ POIU స్పేస్ బార్ ఇలా టైప్ చేసాం. ఇక్కడ మనకి 2 keys మిగిలినాయి. ఈ 2 keys ను కూడా కవర్ చేసి ఈ రోజు క్లాస్ లో చూద్దాం. టైపింగ్ స్టార్ట్ చేస్తున్నా. మన ఫింగర్స్ వచ్చేటప్పటికి ASDF మీద ఉండాలి, రైట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి సెమీకోలన్ LKJ మీద ఉండాలి. మనం ప్రీవియస్ క్లాస్ లో చూసినట్టుగానే బటన్ ప్రెస్ చేసి మన ఫింగర్ బ్యాక్ వచ్చేవాలి. QWERTR స్పేస్ బార్ POIUYU స్పేస్ బార్, 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 QWERTR స్పేస్ బార్ POIUYU స్పేస్ బార్. మళ్ళీ లైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కిందకి రావాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్. రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ కింద నుంచి టైప్ చేస్తారు. ఇలాగా రోజుకి 2 hours చొప్పున 2 days ప్రాక్టీస్ చేయండి. అంటే మొత్తం 2 days కి 4 hours ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి కింద ఒక లైన్ కనబడుతుంది కదా, దీన్ని మనం బాటమ్ రో అంటాం. ఈ బాటమ్ రోలో కొన్ని కీస్ వరకు ఎలా టైప్ చేయాలో చూద్దాం. మన ఫింగర్స్ అయితే ఎప్పుడు ASDF సెమీకోలన్ LKJ వీటి మీదే ఉండాలి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే మనం మిడిల్ రోలో 10 keys వరకు తీసుకున్నాం. అలాగే అప్పర్ రోలో కూడా 10 keys వరకే తీసుకున్నాం. ఇప్పుడు బాటమ్ రో కూడా అలాగే 10 keys తీసుకోవాలి. మన రైట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి చిటికిన వేలు స్లాష్ మీద ఉండాలి, పులి స్టాప్ కామా M. లెఫ్ట్ హ్యాండ్ చూసుకున్నాం అంటే చిటికిన వేలు ZXCV. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 2 keys ఉన్నాయి కదా, ఈ 2 keys తర్వాత చెప్తాను. ప్రెజెంట్ టైప్ చేద్దాం. ఈ కీస్ మనం ప్రెస్ చేయాలి కానీ మన ఫింగర్స్ వచ్చేటప్పటికి ASDF మీద ఉండాలి, సెమీకోలన్ LKJ. ఇప్పుడు మనం టైప్ చేద్దాం. ZXCV స్పేస్ బార్ స్లాష్ పులి స్టాప్
కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి బి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్. మీరు ప్రాక్టీస్ బాగా చేస్తేనే మీకు టైపింగ్ పర్ఫెక్ట్ గా వచ్చుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు బాటమ్ రోలో నేర్చుకోవాల్సిన 2 కీస్ వచ్చేటప్పటికి బిఎన్. మన ఫింగర్స్ అయితే ఎప్పుడు లాగే లెఫ్ట్ హ్యాండ్ ఏఎస్డిఎఫ్, రైట్ హ్యాండ్ సెమీకోలన్ ఎల్కే జే మీద ఉండాలి. మనం ప్రీవియస్ క్లాస్ లో ఎలా టైప్ చేసాం? జెడ్ ఎక్స్ సి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం స్పేస్ బార్ ఇలా టైప్ చేసాం. ఈ రోజు క్లాస్ లో ఇక్కడ బిఎన్ అనే లెటర్స్ ఉన్నాయి కదా, ఈ కూడా కవర్ చేసి టైప్ చేద్దాం. ఈ బిఎన్ కీస్ కూడా మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్స్ యూజ్ చేయడమే. జెడ్ ఎక్స్ సి వి బి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం ఎన్ ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి బి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం ఎన్ ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి బి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం ఎన్ ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి బి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం ఎన్ ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి బి వి స్పేస్ బార్ స్లాష్ ఫుల్ స్టాప్ కామా ఎం ఎన్ ఎం స్పేస్ బార్ జెడ్ ఎక్స్ సి వి బి వి స్పేస్ బార్. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి పైన మనకి నెంబర్స్ రో ఉంటుంది. ఈ నెంబర్స్ రోలో కొన్ని కీస్ వరకు నేర్చుకుందాం. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మన ఫింగర్స్ అయితే ఎప్పుడు లాగే లెఫ్ట్ హ్యాండ్ వచ్చేటప్పటికి ఏఎస్డిఎఫ్, రైట్ హ్యాండ్ వచ్చేటప్పటికి సెమీకోలన్ ఎల్కే జే. ఇప్పుడు మనం 1 ప్రెస్ చేయాలనుకోండి, మన లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలుతో 1 ప్రెస్ చేసి బ్యాక్ రావాలి. నెక్స్ట్ 2 ప్రెస్ చేసి బ్యాక్ వస్తాం, 3 బ్యాక్ కి, 4 బ్యాక్ కి స్పేస్ బార్. నెక్స్ట్ 0 ప్రెస్ చేసి ఫింగర్ బ్యాక్ రావాలి, 9 8 7 స్పేస్ బార్. ఇప్పుడు టైప్ చేద్దాం. 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్. ఇలాగా మీరు రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ ప్రాక్టీస్ చేయండి. అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు క్లాస్ లో వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా 2 కీస్ ఉన్నాయి. ఈ 2 కీస్ కూడా కలిపి ఎలా టైప్ చేయాలో చూద్దాం. మనం ప్రీవియస్ క్లాస్ లో ఎలా టైప్ చేసాం? 1 2 3 4 స్పేస్ బార్ 0 9 8 7 స్పేస్ బార్ ఇలా టైప్ చేసాం. ఈ రోజు క్లాస్ లో ఎలా టైప్ చేయాలి అంటే, మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు లాగే ఏఎస్డిఎఫ్ మీద ఉండాలి. రైట్ హ్యాండ్ ఫింగర్స్ వచ్చేటప్పటికి సెమీకోలన్ ఎల్కే
జే మీద ఉండాలి. మనకి ఏ కీస్ మిగిలినాయి? ఇక్కడ ఉన్న 5-6 కీస్ మిగిలినాయి. మన లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, మనం 4కి యూజ్ చేస్తున్నాం. ఇదే ఫింగర్ మన 5 కూడా యూజ్ చేయాలి. అలాగే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ 7కి యూజ్ చేస్తున్నాం కదా, ఇదే ఫింగర్ 6కి కూడా యూజ్ చేయాలి. ఇప్పుడు టైప్ చేస్తున్నా 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్. ఇలాగా మీరు నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసిన తర్వాత కిందకి రావాలి అంటే మన రైట్ హ్యాండ్ చిటికెన వేలుతో ఎంటర్ ప్రెస్ చేయండి, కిందకు వస్తారు. మళ్ళీ టైప్ చేయడమే 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్ 1 2 3 4 5 4 స్పేస్ బార్ 0 9 8 7 6 7 స్పేస్ బార్. ఇలాగా మీరు రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ ప్రాక్టీస్ చేయండి. అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు క్లాస్లో ఇక్కడ ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని మనకి 3 రోస్లో ఉంటాయి. మన A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని టైప్ చేద్దాం. ఇలా టైప్ చేసి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫింగర్స్ అన్ని ఫ్రీగా మూవ్ అయ్యి మీకు టైపింగ్ ఈజీ అనిపించుద్ది. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z స్పేస్ బార్ మళ్ళీ టైప్ చేయండి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. ఇలాగా 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఇంకో 1 అవర్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ టైప్ చేస్తాను. ఈ సెంటెన్స్ లో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని ఉంటాయి. ఈ సెంటెన్స్ ఫస్ట్ లెటర్ వచ్చేటప్పటికి క్యాపిటల్ లెటర్ ఉండాలి. కానీ నేను ఇంకా షిఫ్ట్ క్యాపిటల్ లాక్ ఏమి చెప్పలేదు కాబట్టి నేనైతే క్యాపిటల్ లెటర్ టైప్ చేయట్లా. తర్వాత వచ్చే క్లాసుల్లో అటు గురించి డీటెయిల్గా చెప్తాను, అప్పుడు ప్రాక్టీస్ చేదురు కానీ. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. అలాగే ఫుల్ స్టాప్. ఈ సెంటెన్స్ మీనింగ్ వచ్చేటప్పటికి ఒక బ్రౌన్ కలర్ అయిన నక్క సోమరిపోతైన కుక్క మీదకి దూకుతుంది. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ ఫుల్ స్టాప్ ఎంటర్. మళ్ళీ టైప్ చేయండి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ ఫుల్ స్టాప్ ఎంటర్. ద క్విక్ బ్రౌన్ fox jumps over the lazy dog. మళ్ళీ ఎంటర్. The quick brown fox jumps over the lazy dog. ఇలాగా ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని 1 అవర్. అలాగే ఈ సెంటెన్స్ లో ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని వస్తాయి. ఇది ఒక 1 అవర్. నా క్లాసెస్ అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్
ప్రాక్టీస్ చేయాల్సిందే. మీ దగ్గర ఒకేలా టైం లేకపోతే మార్నింగ్ 1 అవర్ ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని టైప్ చేయండి. తర్వాత రోజు మొత్తంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 1 అవర్ ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ సెంటెన్స్ టైప్ చేయాల్సిందే. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు టైపింగ్ అంత పర్ఫెక్ట్ గా అంత స్పీడ్ గా వచ్చుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాసుల్లో మిడిల్ రో, అప్పర్ రో, బాటమ్ రో అలాగే నెంబర్స్ రో గురించి చూసాం. అలాగే ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ అన్ని కలిపి ప్రాక్టీస్ చేసాం. కానీ మనకి ఇంకా బాగా యూజ్ అయ్యే కొన్ని కీస్ ఉన్నాయి. ఆ కీస్ గురించి చూద్దాం. ఆ కీస్ వచ్చేటప్పటికి కంట్రోల్, ఆల్ట్, షిఫ్ట్, క్యాపిటల్ లాక్, ట్యాబ్. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అలాగే మనకి రైట్ సైడ్ లో కూడా ఈ కీస్ లో కొన్ని కీస్ ఉంటాయి. అలాగే కొన్ని అడిషనల్ కీస్ కూడా ఉంటాయి. అసలు ఈ కీస్ ఎలా యూజ్ చేయాలి అన్నది చూద్దాం. మన ఫింగర్స్ అయితే ఎప్పుడు లాగే లెఫ్ట్ హ్యాండ్ ASDF మీద ఉండాలి, రైట్ హ్యాండ్ సెమీకోలన్ LKJ మీద ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న కీబోర్డ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ASDFG ఇక్కడ వరకు లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ సెమీకోలన్ LKJH వరకు రైట్ సైడ్. ప్రెజెంట్ నేను నా పేరు టైప్ చేద్దాం అనుకుంటున్నా. నా పేరులో ఫస్ట్ లెటర్ వచ్చేటప్పటికి P. మనకి P ఎక్కడ ఉంటది? రైట్ సైడ్ ఉంటది. ఈ రైట్ సైడ్ P కూడా నాకు క్యాపిటల్ లెటర్ కావాలనుకోండి, మనం ఒక్క లెటర్ కోసం ఇక్కడ ఉన్న క్యాపిటల్ లాక్ ఆన్ చేయక్కర్లా, సింపుల్ గా షిఫ్ట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మన రైట్ సైడ్ కీస్ టైప్ చేయాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న షిఫ్ట్ యూజ్ చేస్తాం. అదే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న కీస్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉన్న షిఫ్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు నా పేరులో ఫస్ట్ లెటర్ P. ఇప్పుడు నేను ఎట్ సైడ్ షిఫ్ట్ యూజ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ యూజ్ చేసి PRATHAP అని టైప్ చేస్తా. అదే ఒకేలా రవి అని టైప్ చేయాలనుకోండి, రవిలో R క్యాపిటల్ కావాలి అంటే మనకి R ఎటు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మనం కీబోర్డ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా, ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి షిఫ్ట్ రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ప్రెస్ చేసి ఉంచి లెఫ్ట్ హ్యాండ్ తో R ప్రెస్ చేస్తా మనకి క్యాపిటల్ లెటర్ వచ్చుద్ది. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సపోజ్ నాకు N ప్రెస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలుతో షిఫ్ట్ ప్రెస్ చేసి N ప్రెస్ చేస్తున్నా. ఎందుకని? మనకి N వచ్చేటప్పటికి రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు అలాగే T ప్రెస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, మన రైట్ హ్యాండ్ చిటికిన వేలు షిఫ్ట్ ని ప్రెస్ చేసి ఉంచి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ తో T ప్రెస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మిగతా కీస్ కి వస్తే మనకి రిపీట్ అయిన ఏమేమి ఉన్నాయి? కంట్రోల్, ఆల్ట్, అలాగే ఇటు కూడా ఆల్ట్, కంట్రోల్. షిఫ్ట్ ఎలా యూజ్ చేసాం? సేమ్ అలాగే ఈ కీస్ కూడా అలాగే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిన కీస్ వచ్చేటప్పటికి క్యాప్స్ లాక్. మన క్యాప్స్ లాక్ రైట్ సైడ్ ఉండదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలు క్యాప్స్ లాక్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా మన ట్యాబ్ కూడా అంతే, మన లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలు యూజ్ చేయడమే. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఎంటర్ ఉంది. ఈ ఎంటర్ కి రైట్ హ్యాండ్ చిటికిన వేలు యూజ్ చేస్తాం. అలాగే బ్యాక్ స్పేస్ పైన ఉంది కదా, ఇది కూడా రైట్ హ్యాండ్ చిటికిన వేలే యూజ్ చేస్తాం. ఇన్ని కీస్ లో మనం టైపింగ్ అప్పుడు బాగా యూజ్ చేసే కీస్ వచ్చేటప్పటికి షిఫ్ట్ కి, ఎంటర్ కి, బ్యాక్ స్పేస్ కి, ఈ 3 కీస్ బాగా యూజ్ అవుతాయి. ఇంకా మిగతా కీస్ అన్ని మనకు మధ్యలో వాడాల్సి వచ్చుద్ది. మనకి షిఫ్ట్ కి బాగా ప్రాక్టీస్ అవ్వాలి. దీనికోసం నేను ఆల్రెడీ టైప్ చేసిన కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ నోట్స్ లో రాసుకొని ఆ నోట్స్ మీరు టైప్ చేసే దాని పక్కన పెట్టి అది చూస్తూ టైప్ చేయండి. మనకి రోజుకి 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి అన్నా కదా, ఫస్ట్ అవర్ వచ్చేటప్పటికి నార్మల్ గా ఎప్పుడు టైప్ చేసేలాగే టైప్ చేయండి. ఇక్కడైతే నేను షిఫ్ట్ కి యూజ్ చేయట్లేదు. యాంట్, బ్యాట్, కౌ, డాగ్, ఎగ్, ఫన్, గాడ్, హెన్, ఐస్, జామ్, కిడ్, లెగ్, మ్యాన్, నెట్, వన్, పిగ్, క్యూ, ర్యాట్, సన్, టీ, యూజ్, వ్యాన్, వ్యాక్స్, ఎక్స్రే, యాక్, జిప్. మళ్ళీ రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేస్తారు. మళ్ళీ కిందకు వచ్చి సేమ్ ఇలాగే టైప్ చేసుకోవడమే. ఇలాగా 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. నేను రోజుకి 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి అన్నా కదా, ఫస్ట్ 1 అవర్ ఇలా ప్రాక్టీస్ చేసి సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి ఏ వర్డ్స్ మనం షిఫ్ట్ కి యూజ్ చేసి టైప్ చేద్దాం. మన వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రావడం కోసం మనం క్యాప్స్ లాక్ యూజ్ చేయం. సపోజ్ మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోవాలి, మళ్ళీ టైప్ చేస్తారు, మళ్ళీ ఆన్ చేస్తారు. ఇలా కాకుండా షిఫ్ట్ కి మనకి బాగా యూజ్ అవుద్ది. మనకి యాంట్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ వచ్చేటప్పటికి మనం కీబోర్డ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా, అందులో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మన రైట్ హ్యాండ్ తో షిఫ్ట్ కి యూజ్ చేసి ఏ టైప్ చేస్తారు. నెక్స్ట్ నార్మల్ గా ఎన్టీ.
నెక్స్ట్ అలాగే మనకి బి కూడా లెఫ్ట్ సైడే ఉంది. రైట్ హ్యాండ్ తో షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకొని బి. నెక్స్ట్ బ్యాట్. రైట్ హ్యాండ్ చిటికెన్ వేలుతో షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకొని సి. క్యాట్. నేను ఆల్రెడీ చెప్పాను, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. లెఫ్ట్ సైడ్ ఉన్న కీస్ టైప్ చేయాల్సి వస్తే రైట్ సైడ్ ఉన్న షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. అదే రైట్ సైడ్ ఉన్న కీస్ టైప్ చేయాల్సి వస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా నేను డైరెక్ట్ గా టైప్ చేసేస్తున్నా. డాగ్, ఎగ్, ఫన్, గాడ్, హెన్, ఐస్, జామ్, కిడ్, లెగ్, మ్యాన్, నెట్, one, pig, queue, rat, sun, tea, use, wax, x-ray, yak, జిప్. ఇలా టైప్ చేసి మళ్ళీ రైట్ హ్యాండ్ చిటికెన్ వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి కిందకు వచ్చి మళ్ళీ టైప్ చేసుకుంటారు. ఇలాగా ఫస్ట్ 1 అవర్ నార్మల్ లెటర్స్ టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ షిఫ్ట్ కీ మీకు బాగా ప్రాక్టీస్ అవ్వాలి. షిఫ్ట్ కీ యూస్ చేసి సెకండ్ అవర్ ఇలా టైప్ చేయండి. రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ప్రీవియస్ క్లాస్ లో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ క్యాప్స్ లాక్ ట్యాబ్, అలాగే రైట్ సైడ్ కూడా కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎంటర్ బ్యాక్ స్పేస్ కీస్ అన్నిటి గురించి చూసాం. అలాగే షిఫ్ట్ కీ మీద ప్రాక్టీస్ కూడా చేసాం. ఈ రోజు క్లాస్ లో పైన మనకి నెంబర్స్ రో ఉంది కదా, ఈ నెంబర్స్ రో పైన సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ ఎలా టైప్ చేయాలి అన్నది చూద్దాం. ఈ సింబల్స్ మనం యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా షిఫ్ట్ కీ యూస్ చేయాలి. మీకు షిఫ్ట్ కీ ఎంత బాగా ప్రాక్టీస్ అయితే మీకు అంత బెనిఫిట్. మనం ఏమైనా పారాగ్రాఫ్ స్పీడ్ గా టైప్ చేస్తున్నప్పుడు మధ్యలో క్యాపిటల్ లెటర్ యూస్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో మనకి షిఫ్ట్ కీ మీదకి మన ఫింగర్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి టైప్ చేయగలగాలి. అలాగే మనకి పైన సింబల్స్ ఉన్నాయి. ఎండ్ సింబల్ మనకి బాగా యూజ్ అవుద్ది. ఈ ఎండ్ సింబల్ మీదకి కూడా మన ఫింగర్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మనం ప్రీవియస్ క్లాస్ లో కీబోర్డ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి షిఫ్ట్ కీ ఎలా యూజ్ చేయాలి అన్నది చూసాం. ఈ క్లాస్ లో కూడా ఈ షిఫ్ట్ కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పైన ఉన్న సింబల్స్ టైప్ చేద్దాం. మనం ఈ షిఫ్ట్ కీ యూజ్ చేయాలి అంటే కీబోర్డ్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ASDFG వరకు లెఫ్ట్ సైడ్, సెమీకోలన్ LKJH వరకు రైట్ సైడ్. సపోజ్ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న 1 ప్రెస్ చేయాలనుకోండి. 1 ప్రెస్ చేసినప్పుడు రైట్ సైడ్ ఉన్న షిఫ్ట్ మీద నా చిటికెన్ వేలు ఉండాలి. ఇలా హోల్డ్ చేసి పట్టుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న చిటికెన్ వేలుతో 1 ప్రెస్ చేస్తాం. మనం షిఫ్ట్ కీ యూస్ చేసేటప్పుడు మన 2 హ్యాండ్స్ యూస్ చేస్తాం. అదే మీరు ఒకవేళ రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ టైప్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ మీద హోల్డ్ చేసి ఉంటది, రైట్ హ్యాండ్ నెంబర్ ప్రెస్ చేస్తా. ఇప్పుడు మనం పైన ఉన్న నెంబర్స్ లో సింబల్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ చేద్దాం. మన కీబోర్డ్ లో సగం వరకు ఎంత 5 వరకు లెఫ్ట్ సైడ్, 6 నుంచి రైట్ సైడ్. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నెంబర్స్ టైప్ చేయాలి కాబట్టి రైట్ హ్యాండ్ షిఫ్ట్ మీద ఉండాలి. ఈ నెంబర్స్ పైన సింబల్స్ టైప్ చేసే ముందు అసలు ఈ సింబల్స్ ని ఒక్కొక్క దాన్ని ఏమంటారు అన్నది తెలుసుకుందాం. 1 పైన ఉన్న సింబల్ వచ్చేటప్పటికి ఎక్స్క్లమేషన్, 2 మీద ఉన్న సింబల్ వచ్చేటప్పటికి సైన్ అంటారు, 3 పైన ఉన్న సింబల్ వచ్చేటప్పటికి హ్యాష్ ట్యాగ్ అనొచ్చు, అలాగే యాష్ అనొచ్చు. 4 మీద సింబల్ వచ్చేటప్పటికి ఇది డాలర్ సింబల్ అనొచ్చు, లేదంటే కరెన్సీ సింబల్ అని కూడా అనొచ్చు. 5th మీద సింబల్ వచ్చేటప్పటికి పర్సెంట్, మనం పర్సంటేజ్ అంటాం కదా. 6th మీద సింబల్ వచ్చేటప్పటికి క్యారెట్ అంటారు, మనం తినే క్యారెట్ కాదు, క్యారెట్. 7th మీద సింబల్ వచ్చేటప్పటికి అండ్. 8th మీద సింబల్ వచ్చేటప్పటికి ఆస్టరస్క్. 9th మీద సింబల్ వచ్చేటప్పటికి ఓపెన్ బ్రాకెట్, 0 మీద బ్రాకెట్ వచ్చేటప్పటికి క్లోజ్ బ్రాకెట్. ఇంకా 0 పక్కన చూసుకుంటే కిందది వచ్చేటప్పటికి హైపెన్. దీంట్లోనే ఇంకో సింబల్ పైన ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి అండర్ స్కోర్. దీని పక్కన కిందది వచ్చేటప్పటికి ఈక్వల్స్ అంటాం, ఈక్వల్ సైన్ కూడా అనొచ్చు. పైన వచ్చేటప్పటికి ఎడిషన్ అంటాం, ప్లస్ సైన్ అని కూడా అనొచ్చు. లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ 1 పక్కన ఒక సింబల్ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి టైల్డ్, మనం టైల్డ్ కీ అని కూడా అంటాం. మనకి టైల్డ్ కీలోనే కింద సింబల్ కనబడుతుంది కదా, దీన్ని మనం గ్రేవ్ అనొచ్చు, లేదంటే గ్రేవ్ అసెంట్ అనొచ్చు. ఈ నెంబర్స్ పైన సింబల్స్ ని ఏమంటారు అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం టైప్ చేద్దాం. మీరు ఒకేలా ప్రొనౌన్స్ చేయగలిగితే ప్రొనౌన్స్ చేస్తూ టైప్ చేయండి. ఇలా ప్రొనౌన్స్ చేస్తూ టైప్ చేయగలిగితే మీకు ఆ సింబల్స్ అనేవి ఏ లెటర్ మీద ఏది ఉంది అన్నది మైండ్ లో ఫీడ్ అయిపోద్ది. మీకు ఒకేలా ప్రొనౌన్స్ చేయడం కుదరకపోతే మీరు ఆ సింబల్స్ చూస్తూ
టైప్ చేయండి. ఇలాగ మనం చూసింది కూడా మన మైండ్లో ఫీడ్ అవుద్ది. ఇలాగ కూడా టైప్ చేయొచ్చు. మన ఫింగర్స్ అయితే ఎప్పుడు లాగే లెఫ్ట్ హ్యాండ్ ASDF మీద ఉండాలి, రైట్ హ్యాండ్ సెమీకోలన్ LKJ మీద ఉండాలి. మన కీబోర్డ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా, 1 to 5 లెఫ్ట్, 6 to 0 రైట్. ఇప్పుడు టైప్ చేద్దాం. షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని 1 2 3 4 5 మనకి లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ కీస్ టైప్ చేయాలి. మన హ్యాండ్స్ ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయిపోవాలి. లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలు వచ్చేటప్పటికి షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఉండాలి. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ తో 0 9. నేనైతే ఇక్కడ మీకు నెంబర్స్ తో అంటున్నాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని. 9 8 7 6 మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఆటోమేటిక్ గా రైట్ హ్యాండ్ చిటికిన వేలు షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఇక్కడ ఉన్న సింబల్స్ టైప్ చేయాలి. ఎక్స్క్లమేషన్ సైన్ యాష్ డాలర్ పర్సంటేజ్. లెఫ్ట్ హ్యాండ్ చిటికిన వేలు ఆటోమేటిక్ గా షిఫ్ట్ మీదకి రావాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ తో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ యాస్టరిస్క్ ఎండ్ క్యారెట్ మళ్ళీ స్పేస్ బార్. ఈ క్లాస్ మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కష్టంగా అనిపించినా మీరు 2 days 2 hours చొప్పున మొత్తం 4 hours టైం స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే మనం స్పీడ్ గా టైపింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా మనకి మధ్యలో ఎండ్ గానీ ఎక్స్ప్లెనేషన్ గానీ లేదంటే ఈ సింబల్స్ లో ఏ సింబల్ అయినా యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఆ సింబల్ని ఎత్తుక్కొని టైప్ చేయడం వల్ల మీకు టైపింగ్ స్పీడ్ తగ్గుద్ది, అలాగే టైం వేస్ట్ కూడా అవుద్ది. ఇలాగా మీరు నోట్ ప్యాడ్ కానీ MS Word కానీ చివరి వరకు టైప్ చేసిన తర్వాత కిందకి రావాలి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో చెప్పాను. మన రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ మనం టైప్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు మనం 4 letter అలాగే 5 letter వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మీరు నేను టైప్ చేసే 4 letter అలాగే 5 letter వర్డ్స్ అన్ని నోట్స్ లో రాసుకొని ఆ నోట్స్ లో చూసి టైప్ చేయండి. టైప్ చేస్తున్నా. ఆర్మీ, బాల్, కేక్, డోర్, ఈస్ట్, ఫిష్, గోట్, హోమ్, ఐరన్, జీప్, కైట్, లయన్, మిల్క్, నోస్, ఓపెన్, పార్క్, క్విజ్, రింగ్, షాప్, ట్రీ, అగ్లీ, వెరీ, వేస్ట్, ఎక్స్రే, యాన్, జింక్. ఇప్పుడు మీరు కిందకు వచ్చి ఇదే వర్డ్స్ మళ్ళీ లైన్ గా టైప్ చేయాలి అంటే రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి కిందకు వస్తారు, మళ్ళీ టైప్ చేస్తారు. ఇప్పుడు మనం 4 letter వర్డ్స్ టైప్ చేద్దాం. యాపిల్, బ్లాక్, క్యామిల్, డెవిల్, ఈగల్, ఫీవర్, గోస్ట్, హెవెన్, ఇష్యూ, జంప్స్, కింగ్స్, లాఫ్, మీడియా, నేమ్స్, ఆనియన్, పార్టీ, క్యూ, రెడీ, షీప్, టైగర్, అప్పర్, వాయిస్, రైట్, యూత్, జీరోస్. ఇలాగా 1 hourకి ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ వరకు టైప్ చేయండి. ఫస్ట్ 1 hour 4 letter వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేయండి. సెకండ్ 1 hour వచ్చేటప్పటికి ఇక్కడ 5 letter వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు వచ్చేటప్పటికి 6 letter అలాగే 7 letter వర్డ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ 6 letter వర్డ్స్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని మీరు నోట్స్ లో రాసుకోండి. తర్వాత ఆ నోట్స్ లో ఉన్న వర్డ్స్ అన్ని చూస్తూ టైపింగ్ చేయండి. యానిమల్, బనానా, కెమెరా, డాంకీ, ఎంపైర్, ఫాదర్, జెండర్, హీరోయిన్, ఇండోర్, జంగిల్, కిడ్నీ, ల్యాప్టాప్, మంకీ, నేషన్, ఆరెంజ్, పేరెంట్, క్వీన్స్, ర్యాబిట్, స్కూల్, టెంపుల్, యూస్ఫుల్, వాల్యూస్, విండో, జెనెల్, ఎల్లో, జీరోస్. ఇలాగా 6 letter వర్డ్స్ A to Z టైప్ చేశాను. ఇప్పుడు మనం కిందకి రావాలి అంటే రైట్ హ్యాండ్ చిటికిన వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి కిందకు వస్తారు, మళ్ళీ టైప్ చేయడమే. ఇలాగా మీరు ఫస్ట్ 1 hour ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్
టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి 7 లెటర్ వర్డ్స్ టైప్ చేద్దాం. మొత్తం డిలీట్ చేసి ఇప్పుడు 7 లెటర్ వర్డ్స్ టైప్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్, బ్రదర్, ఛానల్, డైమండ్, ఈవినింగ్, ఫ్యాషన్, జర్మనీ, 100, ఐర్లాండ్, జర్నీ, కిచెన్, లైసెన్స్, మ్యారీడ్, నెట్వర్క్, ఆర్గానిక్, ప్రింటర్, క్వాలిటీ, రీస్టోర్, స్టూడెంట్, టీచర్, యూనిఫామ్, విలేజ్, వెయిటింగ్, జిరాక్సెస్, యమునాస్, జాంబీస్. ఇలాగా 7 లెటర్ వర్డ్స్ కూడా ఇంకో 1 అవర్ టైప్ చేయండి. అంటే మొత్తం 2 అవర్స్ టైప్ చేయాలి. ఫస్ట్ 1 అవర్ వచ్చేటప్పటికి 6 లెటర్ వర్డ్స్ టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి 7 లెటర్ వర్డ్స్ టైప్ చేయండి. మీకు 2 అవర్స్ ఎట్ ఏ టైం కూర్చొని టైప్ చేయడం కుదరకపోతే మార్నింగ్ 1 అవర్ టైప్ చేయండి. ఇంకో 1 అవర్ నైట్ లోపు ఎప్పుడైనా టైప్ చేయండి. అంటే మీరు రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ ప్రాక్టీస్ చేయండి. అంటే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు టైపింగ్ ఎంత ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తారో మీకు టైపింగ్ అంత స్పీడ్ గా అంత పర్ఫెక్ట్ గా వచ్చుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు క్లాస్లో 8 and 9 వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. మనం టైపింగ్ చేసే వర్డ్స్ లెంత్ ఎక్కువ మీద ప్రాక్టీస్ చేసామంటే మన ఫింగర్స్ ఫ్రీ అవుతాయి, మన టైపింగ్ స్పీడ్ పెరుగుద్ది, అలాగే టైపింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను 8 లెటర్ వర్డ్స్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని నోట్స్లో రాసుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నోట్స్లో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం 8 లెటర్ వర్డ్స్ టైప్ చేద్దాం. అడ్వకేట్, బర్త్డే, చాంపియన్, డేలైట్, ఎలిఫెంట్, ఫైటింగ్, గ్రాఫిక్స్, హెరిటేజ్, ఇండైరెక్ట్, జడ్జిమెంట్, కీబోర్డ్, లర్నింగ్, మ్యాగ్నెటిక్, నేషనల్, అబ్జర్వ్డ్, ప్రాపర్టీ, క్వశ్చన్, రికవరీ, సాఫ్ట్వేర్, టీచింగ్, యూజర్ నేమ్, వైబ్రెన్సీ, వెబ్సైట్స్, సెంటైన్, యువర్ సెల్ఫ్, జిప్ లైన్స్. ఇలాగే A to Z 8 లెటర్ వర్డ్స్ టైప్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ చిటికెన్ వేలుతో ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ కిందకు వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ టైప్ చేయడమే. ఇప్పుడు మనం 9 లెటర్ వర్డ్స్ టైప్ చేద్దాం. అపార్ట్మెంట్, బ్రేక్ఫాస్ట్, క్లాస్ రూమ్, డేంజరస్, ఎర్త్బామ్, ఫర్నిచర్, జెంటిల్మ్యాన్, హెయిర్ స్టైల్, ఇన్స్పెక్టర్, జెల్లీ ఫిష్, కిడ్నాపర్, ల్యాండ్స్కేప్, మార్కెటింగ్, న్యూస్ పేపర్, అబ్జెక్షన్, ప్రొఫెసర్, క్వాలిఫైడ్, రేడియాలజీ, స్ట్రెచింగ్, టెలిఫోన్, యూనివర్సల్, వెజిటేబుల్, వాష్ క్లాత్, జెనోబ్లాస్ట్, యంగ్స్టర్, జువాలజిస్ట్. ఎంటర్ ప్రెస్ చేస్తారు, మళ్ళీ టైప్ చేసుకుంటారు. ఇలా 9 లెటర్ వర్డ్స్ కూడా సెకండ్ 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. 2 అవర్స్ చొప్పున 2 డేస్ అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 1 అవర్ 8 లెటర్ వర్డ్స్, సెకండ్ 1 అవర్ 9 లెటర్ వర్డ్స్. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో 8 and 9 వర్డ్స్ టైపింగ్ చేసి ప్రాక్టీస్ చేసాం. మనకి వర్డ్స్ లెంత్ పెరిగే కొద్దీ కొత్తగా టైపింగ్ నేర్చుకున్న వాళ్ళకి టైపింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే మీ ఫింగర్స్ పెద్ద పెద్ద వర్డ్స్ టైప్ చేయడం వల్ల చిన్న చిన్న వర్డ్స్ చాలా సింపుల్ గా
టైప్ చేస్తారు. మనకి ఎక్కువగా పారాగ్రాఫ్ లో చిన్న వర్డ్సే ఉంటాయి, మధ్య మధ్యలో పెద్ద వర్డ్స్ వస్తాయి. ఇలా పెద్ద వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మీ టైపింగ్ ఆపకుండా టైప్ చేయడం కోసం మన పెద్ద వర్డ్స్ మీద కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఫస్ట్ 10 లెటర్ వర్డ్స్ టైప్ చేస్తున్నాను. నేను టైప్ చేసిందల్లా మీరు నోట్స్ లో రాసుకొని తర్వాత మీరు అది చూస్తూ టైప్ చేయాలి. అకౌంటింగ్, బ్యాక్గ్రౌండ్, కార్టూనిస్ట్, డిక్రీజింగ్, ఎలక్ట్రానిక్, ఫెయిత్ఫుల్లీ, గవర్నమెంట్, హెల్త్ కేర్, ఇంప్రెసివ్, జర్నలిస్ట్, కింగ్ఫిషర్, లీడర్షిప్, మెడిటేషన్, నామినేషన్, ఆక్యుపేషన్, పెయిన్ కిల్లర్, క్వాలిఫైయింగ్, రెయిన్ ఫారెస్ట్, షాప్కీపర్, టూత్పేస్ట్, అల్ట్రాసౌండ్, వ్యాక్సినేటెడ్, వాటర్ కలర్, xenophones, yellowness, జింకోగ్రాఫ్. ఫస్ట్ 1 అవర్ ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ 10 లెటర్ వర్డ్స్ టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి 11 లెటర్ వర్డ్స్ టైప్ చేయాలి. టైప్ చేస్తున్నా. అగ్రికల్చర్, బిజినెస్ మ్యాన్, సెలబ్రేషన్, డెస్టినేషన్, ఎంటర్టైనర్, ఫ్రస్ట్రేషన్, గ్రాండ్ మదర్, హెవీ వెయిట్, ఇమాజినేషన్, జడ్జిమెంటల్, కైండ్ హార్టెడ్, లౌడ్ స్పీకర్, మెజర్మెంట్, నేషనాలిటీ, అవుట్స్టాండింగ్, పర్సనాలిటీ, క్వారంటైన్డ్, స్పాన్సర్షిప్, టెంపరేచర్, అండర్గ్రౌండ్, వ్యాక్సినేషన్, వర్క్ స్టేషన్, జెనోజెంటిక్, ఎల్లోస్టోన్, జూమర్పిజం. ఇలాగా 11 లెటర్ వర్డ్స్ సెకండ్ 1 అవర్లో ఎన్ని వస్తే అన్ని లైన్స్ టైప్ చేయండి. ఫస్ట్ 1 అవర్ 10 లెటర్ వర్డ్స్ టైప్ చేయాలి. సెకండ్ 1 అవర్ 11 లెటర్ వర్డ్స్ టైప్ చేయండి. మీరు ఎట్ ఏ టైం 2 అవర్స్ కూర్చొని టైప్ చేయడం కుదరకపోతే ఫస్ట్ 1 అవర్ 10 లెటర్ వర్డ్స్ టైప్ చేసి నైట్ లోపు 11 లెటర్ వర్డ్స్ ఇంకో 1 అవర్ టైప్ చేయండి. మొత్తం ఇలాగా 2 అవర్స్ చొప్పున 2 డేస్ అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో 10 మరియు 11 వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో 12 and 13 వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ 12 లెటర్ వర్డ్స్ టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని నోట్స్ లో రాసుకోండి. తర్వాత నోట్స్ లో ఉన్న వర్డ్స్ అన్ని టైప్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నేను 12 లెటర్ వర్డ్స్ టైప్ చేస్తున్నా. యాక్సిలరేషన్, బ్యాటిల్ గ్రౌండ్, క్యాలిగ్రాఫర్, డ్రెడ్ఫుల్నెస్, ఎంబాటిల్మెంట్, ఫెదర్లైట్, gainlessness, headbreaker, improperness, journalistic, knowledgeable, landlessness, maintainable, negativeness, overactivity, photographer, quarter final, radiographer, salesmanship, thunderstone, unacademical, videographer, warehouseman, xenocurrency,
ఎల్లో హ్యామర్, జింకోగ్రాఫిక్. ఇలాగ మీరు ఫస్ట్ 1 అవర్లో ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి 13 లెటర్ వర్డ్స్ టైప్ చేద్దాం. టైప్ చేస్తున్న ఎక్సలరేషన్స్, బిజినెస్ ఉమెన్, క్యారెక్టర్లెస్, డీయాక్టివేషన్స్, ఎఫెక్టివ్నెస్, ఫర్గివింగ్నెస్, గ్రాండ్ చిల్డ్రన్, హార్ట్ బ్రేకర్స్, ఇంప్లాంటేషన్స్, జస్టిఫికేషన్, కైన్మాటికల్లీ, లెటర్ స్పేసింగ్, మినీ కంప్యూటర్స్, నారో కాస్టింగ్, ఆఫీస్ హోల్డర్స్, ఫోటోగ్రాఫర్స్, క్వాలిఫికేషన్, reactionaries, satisfactions, telemarketing, uncomfortable, video graphics, wicket keeping, xylographically, yellow jackets, zombification. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి మీరు ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ 13 లెటర్ వర్డ్స్ టైప్ చేయండి. మొత్తం రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ 2 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మనం ప్రీవియస్ క్లాస్ లో 12 and 13 వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు మనం 14 and 15 వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. బిగినర్స్ కి వర్డ్స్ లెంత్ పెరిగే కొద్దీ టైపింగ్ చేయడం కష్టంగా అనిపించుద్ది. మీరైనా కష్టపడి నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేశారు అంటే తర్వాత ఈ పెద్ద వర్డ్స్ అల్లా చిన్న వర్డ్స్ కింద చేంజ్ అవుద్ది. మన పారాగ్రాఫ్ లో చాలా వరకు చిన్న చిన్న వర్డ్స్ ఏ ఉంటాయి. అప్పుడు మీకు టైపింగ్ చాలా డెడ్ ఈజీ అనిపించుద్ది. డెడ్ ఈజీయే కాదు, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు చిన్న వర్డ్స్ మీదే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు టైపింగ్ స్పీడ్ అదే స్పీడ్ లో కంటిన్యూ అవుద్ది. అదే మీరు పెద్ద వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసి చిన్న వర్డ్స్ మీదకి వచ్చేటప్పటికి మీ టైపింగ్ స్పీడ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుద్ది. అలాగే మీకు పారాగ్రాఫ్ లో చిన్న వర్డ్స్ వస్తాయి కదా, ఆ టైంలో నేను ఆల్రెడీ పెద్ద వర్డ్సే టైప్ చేసి వచ్చాను, ఈ చిన్న వర్డ్స్ ఎంతలోకి అన్న కాన్ఫిడెన్స్ మీలో ఖచ్చితంగా పెరుగుద్ది. దానివల్ల మీరు టైపింగ్ చాలా స్పీడ్ గా కాన్ఫిడెంట్ గా చేయగలరు. ఫస్ట్ నేను 14 లెటర్ వర్డ్స్ టైప్ చేస్తున్నా. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని నోట్స్ లో రాసుకొని తర్వాత మీరు టైప్ చేసేటప్పుడు ఆ నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి. అడ్వర్టైజ్మెంట్స్, బ్యూటిఫికేషన్, capitalization, deconstruction, fertilizations, governmentally, headquartering, identification, justifications, criminologist, land ownerships, magnifications, non-appearances, occupationally, photo finishers, qualifications, radio biologist, school children, transformation, understandable, vegetativeness, weather glasses, xenophobically, youthful women's, geographers. ఇలా నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ చిటికెన వేలితో ఎంటర్ ప్రెస్ చేస్తారు, మళ్ళీ టైప్ చేసుకుంటారు. ఇలాగా ఫస్ట్ 1 అవర్ లో మీరు ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి.
సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి 15 లెటర్ వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. 15 లెటర్ వర్డ్స్ కూడా టైప్ చేస్తున్నా. అకాంప్లిష్మెంట్స్, బర్త్డే పార్టీస్, కంగ్రాచ్యులేషన్స్, డిస్ఆర్గనైజేషన్, ఎక్స్కమ్యూనికేషన్, ఫ్యామిలీరైజేషన్, గ్రాండ్ మదర్హుడ్, హౌస్ బ్రోకెన్నెస్, ఇంటర్డిపెండెన్సీ, కైండ్ హార్టెడ్నెస్, లెసికోగ్రాఫికల్, నేషనలైజేషన్, ఓవర్ క్యాలిక్యులేషన్, ఫోటో కలెక్షన్, క్వార్టర్ ఫైనలిస్ట్, రెయిన్ ఫారెస్ట్ వాటర్, సూపర్ కండక్టింగ్, ట్రబుల్ షూటింగ్, అండర్ ఎస్టిమేటింగ్, వీడియో కాన్ఫరెన్స్, వెదర్ బోర్డింగ్, xenomorphically, yesterdayness, geographical. ఇలా మీరు సెకండ్ 1 అవర్ ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి. మొత్తం రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ అంటే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. బిగినర్స్ కి కొంచెం కష్టంగానే ఉంటది, అయినా ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాసుల్లో 3 లెటర్ వర్డ్స్ అలాగే 4-5 లెటర్ వర్డ్స్ ఇలాగా సెట్స్ కింద 14-15 వర్డ్స్ వరకు చూసాం, అలాగే ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో ఇలా సెట్స్ వైజ్ కింద కాకుండా మనకి అన్ని లెటర్ వర్డ్స్ వచ్చేలాగా 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 7 లెటర్ వర్డ్స్ ఇలాగా అన్ని వర్డ్స్ వచ్చేలాగా టైప్ చేద్దాం. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ పెద్ద వర్డ్స్ టైప్ చేసి వచ్చారు, 14-15 లెటర్ వర్డ్స్ టైప్ చేశారు. ఈ రోజు క్లాస్ లో మనకి చిన్న వర్డ్స్ కూడా వస్తాయి కాబట్టి మీరు స్పీడ్ గా టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని మీరు నోట్స్ లో రాసుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి. 1 to 20 నెంబర్స్ టైప్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా మీరు రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకు 2 అవర్స్ ఎట్ ఏ టైం కూర్చొని ప్రాక్టీస్ చేయడం కుదరకపోతే మార్నింగ్ 1 అవర్ ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ టైప్ చేయండి. తర్వాత నైట్ లోపు ఇంకో 1 అవర్ టైప్ చేయాల్సిందే. ఇలాగా 2 డేస్ కి 4 అవర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో 1 to 20 నెంబర్స్ వర్డ్స్ రూపంలో చూసాం. ఈ రోజు క్లాస్ లో మండే టు సండే టైప్ చేద్దాం. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో పెద్ద వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసి వచ్చారు. ఈ రోజు బాగా స్పీడ్ గా టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని మీరు నోట్స్ లో రాసుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇలాగా ఫస్ట్ 1 అవర్ లో ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి మంత్స్ వైజ్ గా టైప్ చేస్తున్నాను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్.
ఇలా సెకండ్ 1 అవర్ మంత్స్ నేమ్స్ టైప్ చేయండి. మీరు మొత్తం రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ అంటే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో వీక్ నేమ్స్ అలాగే మంత్ నేమ్స్ టైప్ చేసాం. ఈ రోజు క్లాస్ లో వచ్చేటప్పటికి A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ నుంచి అలాగే బ్యాక్ నుంచి టైప్ చేద్దాం. ఇలా టైప్ చేయడం వల్ల మీ ఫింగర్స్ ఫ్రీ అవుతాయి, అలాగే టైపింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. టైపింగ్ స్పీడే కాదు, మీరు కీబోర్డ్లో ఏదైనా లెటర్ టైప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. సపోజ్ మీరు టీ లెటర్ టైప్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే మీరు A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ టైప్ చేసినప్పుడు మీకు ఏ లెటర్ అయితే వీక్నెస్ ఆ లెటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఆటోమేటిక్ గా కీబోర్డ్ చూస్తారు, అదే లెటర్ మీ వీక్నెస్. మీరు ఆ లెటర్ మీద కూడా సపరేట్ గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఆ లెటర్ మీద మీరు ప్రాక్టీస్ చేశారు అంటే మీరు ఆ లెటర్ కూడా కాన్ఫిడెంట్ గా టైప్ చేయొచ్చు. మీకు వీక్నెస్ అయిన లెటర్ ని ఎలా టైప్ చేయాలి అన్నది ఇదే క్లాస్ లో చెప్తాను. ఫస్ట్ మనం A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ కి అలాగే బ్యాక్ నుంచి ఫ్రంట్ కి టైప్ చేద్దాం. మనం A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఈజీగా టైప్ చేయొచ్చు, కానీ రివర్స్ లో టైప్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. దానికోసం ఈ A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ నోట్స్ లో రాసుకొని తర్వాత మీరు టైప్ చేస్తున్నప్పుడు నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి. నేను టైప్ చేస్తున్నా ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇలా ఫ్రంట్ కి టైప్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్ లో టైప్ చేద్దాం. ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. ఇలాగా మీరు 2 అవర్స్ లో ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ టైప్ చేసాం, రివర్స్ లో టైప్ చేయాల. ఈ రోజు క్లాస్ లో ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి టైప్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ టైప్ చేసి ఉన్నారు కాబట్టి స్పీడ్ గా టైప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీకు వీక్నెస్ ఉన్న లెటర్ మీద కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది చెప్తా అన్నా కదా. సపోజ్ మీకు వై లెటర్ వీక్నెస్ అనుకోండి, వై ప్రెస్ చేసి మళ్ళీ స్పేస్ బార్. మీ ఫింగర్స్ అయితే ఎప్పుడు లాగే లెఫ్ట్ హ్యాండ్ ASDF మీద ఉండాలి, రైట్ హ్యాండ్ సెమీకోలన్ LKJ మీద ఉండాలి. మీరు వై ప్రెస్ చేసి మళ్ళీ ఫింగర్ బ్యాక్ వచ్చేవాలి, మళ్ళీ స్పేస్ బార్, వై స్పేస్ బార్. ఇలాగా మీకు వీక్నెస్ ఉన్న లెటర్ మీద 1 అవర్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మీరు కాన్ఫిడెంట్ గా లెటర్ మీదకి వెళ్ళి టైప్ చేయగలరు. మీరు A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి టైప్ చేస్తున్నారు కదా, ఇది రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ టైప్ చేయాలి. అంటే మొత్తం 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసేది కూడా స్పీడ్ గా ప్రాక్టీస్ చేయండి. మీ టైపింగ్ స్పీడ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుద్ది. మీరు ఫస్ట్ డే లో ఎన్ని లైన్స్ టైప్ చేశారో కౌంట్ చేసుకోండి. సెకండ్ డే లో ఆ లైన్స్ కన్నా ఎక్కువ లైన్స్ వచ్చేలాగా టైప్ చేసి ట్రై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో A to Z ఆల్ఫాబెట్ లెటర్స్ ఫ్రంట్ నుంచి అలాగే బ్యాక్ నుంచి టైప్ చేసాం. ఈ రోజు క్లాస్ లో ఒక పారాగ్రాఫ్ టైప్ చేద్దాం. మీరు టెక్స్ట్ బుక్స్ లో చూసైనా పారాగ్రాఫ్ టైప్ చేయొచ్చు, లేదంటే నేనైతే చాట్ GPT యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో చాట్ GPT అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. మనకి చాట్ GPTకి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో 1 పారాగ్రాఫ్ అని సెర్చ్ చేశారు అంటే 1 పారాగ్రాఫ్ కంటెంట్ వచ్చుద్ది. ఇలా కాకుండా 1 పారాగ్రాఫ్ పక్కన స్టోరీ అన్నారు అనుకోండి, 1 పారాగ్రాఫ్ లో ఒక స్టోరీ వచ్చుద్ది. మీకు స్టోరీ కూడా నాకు కావాల్సిన స్టోరీ కావాలి అంటే ఆ నేమ్ అక్కడ టైప్ చేయాలి. నేను వచ్చేటప్పటికి ర్యాబిట్ విత్ టోర్టాయిస్. మనకి 1 పారాగ్రాఫ్ లో మనం చిన్నప్పుడు చదువుకున్న ర్యాబిట్ టోర్టాయిస్ స్టోరీ అనేది ఇక్కడ వచ్చుద్ది. ఇక్కడ నేను టోర్టాయిస్ ర్యాబిట్ స్టోరీ అన్నాను కాబట్టి ఆ రెండిటి మీద స్టోరీ వచ్చింది. మీరు టోర్టాయిస్ ర్యాబిట్ బదులు ర్యాట్ స్టోరీ అనో లేదంటే డాగ్ స్టోరీ అనో మీరు అక్కడ ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ కి తగ్గట్టుగా స్టోరీ అనేది క్రియేట్ అవుద్ది. ఈ స్టోరీని మీరు నోట్స్ లో రాసుకొని ఆ నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి.
నేను పద్దాక ఎందుకు నోట్స్ లో చూసి టైప్ చేయాలి అంటున్నాను అంటే, మనకి ఒకవేళ మీరు బయట ఏమైనా జాబులకి వెళ్ళినా మనకి డిక్టేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఇలా కాకుండా మనం ఎక్కువగా నోట్స్ లోనో టెస్ట్ లోనో లేదంటే మనకి సైడ్ ఏమైనా కంటెంట్ ఉంటే కంటెంట్ చూసి టైప్ చేయడమో ఈ వర్క్లు ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి నేను పద్దాక నోట్స్ లో రాసుకొని అది చూస్తూ టైప్ చేయమంటున్నా. మీకు నోట్స్ లో చూసి టైప్ చేయడం వస్తే డిక్టేషన్ అనేది చాలా డెడ్ ఈజీ. మీకు పక్క నుంచి చెప్తూ ఉంటారు కాబట్టి అది వింటూ మీరు డైరెక్ట్ గా టైప్ చేసేయచ్చు. మనకి చాట్ జీపీటీలో కూడా మనం ఇలాగ టార్టాయిస్ విజ్ ర్యాబిట్ స్టోరీ అన్నాం కదా, మనకి ఎప్పుడు ఒకేలాగా స్టోరీ చూపెడదు. మనకి సెంటెన్స్ మారితే అలాగే స్టోరీ నేరేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చేలాగా వచ్చుద్ది. నేను ఆల్రెడీ నోట్స్ లో ఒక స్టోరీ రాసుకున్నాను, ఆ స్టోరీని టైప్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా చాట్ జీపీటీ యూస్ చేయడం రాకపోయినా ఇప్పుడు నేను టైప్ చేస్తున్న మ్యాటర్ నోట్స్ లో రాసుకొని అది చూసి టైప్ చేయండి. టైప్ చేస్తున్నా. వన్స్ అపాన్ ఏ సన్నీ మార్నింగ్, కామా, rabbit and tortoise decided to have a race. Full stop. Rabbit, comma, no for his speed, కామా, రైట్ హ్యాండ్ చిటిన్ వెల్త్ ఎంటర్ ప్రెస్ చేస్తారు, కిందకు వస్తారు, సెకండ్ లైన్ టైప్ చేస్తారు. డాష్డ్ ఏ హెడ్, కామా, లివింగ్ tortoise ఫార్ బిహైండ్, ఫుల్ స్టాప్. ఇక్కడ మనకి మధ్య మధ్యలో క్యాపిటల్ లెటర్లు వస్తున్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, మన షిఫ్ట్ బటన్ యూస్ చేసి ఆ లెటర్ టైప్ చేస్తే మనకి అది క్యాపిటల్ లెటర్ కింద మారుద్ది. బట్ ర్యాబిట్, కామా, ఇన్ హిస్ ఓవర్ కాన్ఫిడెన్స్ టుక్ ఏ నాప్ అండర్ ఏ షాడీ ట్రీ, కామా, ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ కిందకు వస్తున్నా, మళ్ళీ టైప్ చేస్తున్నా. డబ్ల్యూ క్యాపిటల్ వైల్ tortoise plodded steadily along, full stop. When rabbit awoke, comma, he saw tortoise crossing the finish line, full stop. Slow and steady had won the race, comma, teaching rabbit a valuable lesson about నెగ్లిజెన్సీ, ఫుల్ స్టాప్. ఇలాగా మీరు ఈ చిన్న స్టోరీ ఉన్న పారాగ్రాఫ్ ని రోజుకి 2 hours చొప్పున 2 days అంటే 4 hours ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ డేలో ఎన్ని పారాగ్రాఫ్లు టైప్ చేశారో కౌంట్ చేసుకోండి. సెకండ్ డేలో ఈ పారాగ్రాఫ్ల కన్నా ఎక్కువ పారాగ్రాఫ్లు వచ్చేలాగా ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల మీ టైపింగ్ స్పీడ్ పెరుగుద్ది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు టైపింగ్ అంత పర్ఫెక్ట్ గా అంత స్పీడ్ గా వచ్చుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఈ స్ట్రెచ్ లో గాంధీజీ ఆటో బయోగ్రఫీ ఇన్ 2 paragraphs, ఇలాగ మనకి 2 paragraphs లో గాంధీజీ బయోగ్రఫీ వచ్చింది. మనకి గాంధీజీయే కాదు, ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారో దానికి తగ్గట్టుగా కంటెంట్ వచ్చింది. ఇక్కడ నేను 2 paragraphs అన్నాను కాబట్టి 2 వచ్చినాయి. మీరు పారాగ్రాఫ్స్ కూడా ఎన్ని లైన్స్ కావాలి అన్నది ఇక్కడ మీరు మెన్షన్ చేశారు అంటే మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ పారాగ్రాఫ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇలాగా ఇక్కడ ఉన్న 2 paragraphs నోట్స్ లో రాసుకొని ఆ నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ లేకపోయినా చాట్ జీపీటీ యూస్ చేయడం రాకపోయినా మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ లో 2 paragraphs తీసుకొని ఆ 2 paragraphs మీద ప్రాక్టీస్ చేయండి. మొత్తం రోజుకి 2 hours చొప్పున 2 days అంటే 4 hours ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ డేలో 2 paragraphs ఎన్ని టైప్ చేశారో కౌంట్ చేసుకోండి. సెకండ్ డేలో దానికన్నా ఎక్కువ పారాగ్రాఫ్స్ టైప్ చేసేలాగా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తేనే మీ టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను 3 paragraphs, వై డిడ్ గాడ్సే కిల్ గాంధీజీ
ఇలా మనం టైప్ చేసి స్ట్రెచ్ చేయగానే గాంధీజీని గోడ్సే ఎందుకు చంపాడు అన్న టెస్ట్ మనకి 3 paragraphs లో వచ్చింది. ఈ 3 paragraphs టెస్ట్ ని మీరు నోట్స్ లో రాసుకొని ఆ నోట్స్ లో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, చాట్ జీపీటీ యూజ్ చేయడం రాకపోయినా టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ లో 3 paragraphs చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఈ పారాగ్రాఫ్స్ రోజుకి 2 hours చొప్పున 2 days అంటే మొత్తం 4 hours ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆల్రెడీ 1 paragraph 2 paragraphs మీద ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి ఈ 3 paragraphs స్పీడ్ గా టైప్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డేలో మీరు ఎన్ని పారాగ్రాఫ్స్ టైప్ చేశారో సెకండ్ డేలో దానికన్నా ఎక్కువ వచ్చేలాగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. నాకైతే 4 paragraphs కావాలి, 4 paragraphs. నెక్స్ట్, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు తన పరిపాలనలో పాజిటివ్నెస్ అండ్ నెగిటివ్నెస్ ఏమేమి ఉన్నాయో ఈ 4 paragraphs లో నాకు కావాలి. దానికోసం దానికి తగ్గట్టుగా టైప్ చేస్తున్నా. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ డ్యూరింగ్ హిస్ ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్? మనకి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన కంటెంట్ ప్రోస్ లో 4 paragraphs. ప్రోస్ అంటే అతను చేసిన మంచి పనులన్నీ ఈ 4 paragraphs లో ఉన్నాయి. కాన్స్ అంటే నెగిటివ్, అతను ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో అతను చేసిన మిస్టేక్స్ అన్ని ఈ కాన్స్ లో ఉంటాయి. ఈ కంటెంట్ అంతా నోట్స్ లో రాసుకొని నోట్స్ లో చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు క్లాస్ లో మనం టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి బాగా యూజ్ అయ్యే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్స్ లో మనకి గేమ్స్ కూడా ఉంటాయి. మనం గేమ్స్ ఆడుతూ కూడా టైపింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు దాకా మీరు టైపింగ్ నేర్చుకున్న స్పీడ్ ఎంత ఉందో ఆ స్పీడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా టైపింగ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా టైపింగ్ క్లాసెస్ చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ పేరు టైప్ చేసి, అలాగే ఈ టైపింగ్ క్లాసెస్ మీకు ఎలా యూజ్ అయినాయి అన్నది ఒక చిన్న మెసేజ్ కింద టైప్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి typing.com. ఈ వెబ్సైట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. క్లిక్ చేయడం నేను ఇచ్చే వెబ్సైట్స్ లోకి వెళ్తారు. ఈ టైపింగ్ వెబ్సైట్ చాలా బాగుంటది. అది కూడా మనం ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టూడెంట్స్ అని ఉంది కదా, ఈ స్టూడెంట్స్ లో మనకి టైపింగ్ లెసన్స్, మీరు ఒకవేళ టైపింగ్ నేర్చుకుందాం అనుకున్నా ఇక్కడికి వచ్చి టైపింగ్ నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి మనం నేర్చుకున్న ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు. ఇందులో మనకి చాలా క్లాసెస్ వస్తాయి. సపోజ్ నేను ఈ క్లాస్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి, కంటిన్యూ. ఇక్కడ మనకి లెటర్స్ ఉన్నాయి కదా, జే జే ఎఫ్ ఎఫ్ జే జే ఎఫ్ ఎఫ్ జే 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 ఎఫ్ 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 జే ఎఫ్ జే ఎఫ్. ఇలాగ మనం టైపింగ్ నేర్చుకోవడానికి డే 1 లో ఇలాగా, డే 2 లో ఇలాగా మనకి చాలా క్లాసెస్ వస్తాయి. దానికన్నా మనం నేర్చుకున్న ప్రాసెస్ చాలా డెడ్ ఈజీ. నెక్స్ట్ మీరు ఇక్కడ టెస్ట్స్ అని గేమ్స్ అని ఇక్కడైనా వెళ్ళిపోవచ్చు, లేదంటే బ్యాక్ వచ్చైనా వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ లో టైపింగ్ టెస్ట్, మీ టైపింగ్ స్పీడ్ ఎంత ఉంది అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 minute టెస్ట్ అని ఉంది కదా, షార్ట్ టెస్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ మీకు కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్ మీరు టైప్ చేయడమే. ఇలా టైప్ చేసుకుంటూ 1 minute లో మీ స్పీడ్ ఎంత ఉంది అన్నది తెలుసుకోవడమే. ఇక్కడ మనకి టైం కౌంట్ అవుతూ ఉంటది. కౌంట్ 0కి రావడం ఆగిపోయి మీ టైపింగ్ స్పీడ్ ఎంత ఉందో చూపెట్టుద్ది. నెక్స్ట్ టైపింగ్ గేమ్స్. ఇందులోకి వెళ్ళారు అంటే ఇక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ మనకి గేమ్సే. ఇందులో గేమ్ ఆడుతున్నా. ఇక్కడ టెస్ట్ వస్తూ ఉంటది, మనం టైప్ చేయడమే.
ఇలాగా మీరు గేమ్ ఆడుకోవచ్చు. బ్యాక్ వచ్చాను, ఇలాగ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకి హార్డ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ జాంబీ గేమ్ ఉంటది, బెలూన్స్ మీద లెటర్స్ వస్తూ ఉంటాయి టైప్ చేసేలాగా, అలాగే కీబోర్డ్ జంప్. ఈ గేమ్ ఆడదాం. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి రోస్ కూడా ఉంటాయి. మీకు ఒకవేళ హోమ్ రో కావాలంటే హోమ్ రో పెట్టుకోవచ్చు, బాటమ్ రో, టాప్ రో, ఈజీ వర్డ్స్, హార్డ్ వర్డ్స్, నెంబర్స్ కావాలి అంటే నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఈజీ వర్డ్స్ అన్నారు అనుకోండి 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ ఇలా వస్తాయి. అదే హార్డ్ వర్డ్స్ అన్నారు అనుకోండి 14 లెటర్ వర్డ్స్, 13 లెటర్ వర్డ్స్ ఇలా వస్తాయి. నేను హార్డ్ వర్డ్స్ పెట్టి ప్లే అంటున్నా. ఇలాగా మనం గేమ్ ఆడుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ ఇంకా మనకి చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఇంకో వెబ్సైట్ లోకి వెళ్దాం. బ్యాక్ వస్తున్నా. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి typingtest.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ కూడా అంతే. మీరు టైపింగ్ స్పీడ్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ 1 minute టెస్ట్ అని ఉంటది. స్టార్ట్ టెస్ట్ అన్నారు అంటే కంటెంట్ వచ్చుద్ది, అది మీరు టైప్ చేయడమే. మీకు ఒకవేళ బ్లాక్ స్క్రీన్ లో కావాలి అంటే డార్క్ మోడ్ ఆన్ చేసుకున్నారు అంటే స్క్రీన్ అంతా బ్లాక్ స్క్రీన్ లోకి చేంజ్ అయిపోద్ది. ఇక్కడ 1 minute టెస్ట్ అని ఉంది కదా, మీరు 1 minute కాదు 30 seconds, 2 minutes, 3 minutes ఇలాగ మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీడియం టెస్ట్ అని ఉంది కదా, మీకు ఈజీ టెస్ట్ కావాలా, హార్డ్ టెస్ట్ కావాలా, ఆప్షన్స్ అన్ని ఉంటాయి. నేను మీడియం పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ టెస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి కంటెంట్ వచ్చుద్ది. ఆ కంటెంట్ చూసి టైప్ చేయడమే. ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ మనకి నెంబర్స్ కౌంట్ అవుతాయి, 0 అవడం మన టైపింగ్ స్పీడ్ ఎంతో తెలుసుద్ది. ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నా. బ్యాక్ వస్తున్నా. నాకు ఇక్కడ డార్క్ మోడ్ వద్దు, నార్మల్ గా పెట్టేస్తున్నా. కింద చూసారు అంటే ఇక్కడ మనకి చాలా గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రెసెంట్ 3 గేమ్సే కనబడుతున్నాయి కదా. మీరు లెఫ్ట్ సైడ్ చూసారు అంటే ఇక్కడ టైపింగ్ గేమ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి చాలా గేమ్స్ వస్తాయి. కింద ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. ఇందులో గేమ్ ఆడదాం. ఇక్కడ టైప్ రష్ అని ఉంది కదా, ప్లేన్ అవ్వంటున్నా. ఇక్కడ బోట్ రేసా, కార్ రేసా? నాకైతే కార్ రేస్ కావాలి. స్టార్ట్ రేస్ అంటున్నా. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ రేస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మన కార్ వచ్చేటప్పటికి ఇక్కడ యూ అని ఉంది కదా, మనం టైప్ చేయాల్సిన కంటెంట్ వచ్చేటప్పటికి కింద ఉంటుంది. ఇక్కడ మనకి టైం కౌంట్ అవుద్ది. మీరు ఇక్కడ టైప్ చేస్తూ ఉంటే మనకి కారు క్రాస్ అవుతూ ఉంటుంది. ఇలాగ మీరు ఫస్ట్కి వచ్చేయచ్చు. బ్యాక్ వచ్చేసా. ఇంకా గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఇంకో గేమ్ గురించి చూద్దాం. ఇక్కడ ఇంకో గేమ్ ఉంది కదా, ఈ గేమ్ ఆడదాం. కీ టవర్ అంట. ఇది ఈజీ గేమ్, ఇది బిగినర్స్ కి బాగుంటది. నెక్స్ట్ ఈ గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వెబ్సైట్ లో చూసినట్టున్నాం, కానీ ఈ గేమ్ చాలా బాగుంది. ఈ గేమ్ అయితే ప్రాక్టీస్ కి బాగుంది. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ అన్ని నేను చెక్ చేయలే. మీరు ఈ గేమ్స్ అన్ని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన గేమ్స్ తో ప్రాక్టీస్ చేయండి. ఇంకా థర్డ్ వెబ్సైట్ గురించి చూద్దాం. వెబ్సైట్ వచ్చేటప్పటికి 10fingers.com. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి రావచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ టైపింగ్ టెస్టా, అడ్వాన్స్డ్ టెస్టా, టైపింగ్ కాంపిటీషనా, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ టైపింగ్ టెస్ట్ అన్నారు అనుకోండి, ఇక్కడ కంటెంట్ వచ్చుద్ది. ఆ కంటెంట్ చూసి ఇందులో టైప్ చేసుకోవడమే. మనకి టైం కౌంట్ వచ్చేటప్పటికి ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటది. మీరు 1 minute లోపు ఎంత స్పీడ్ లో టైప్ చేశారు అన్న రిజల్ట్ మనకి ఫైనల్ గా వచ్చుద్ది. నెక్స్ట్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ టైపింగ్ కాంపిటీషన్ ఉంటది. మీరు ఒకవేళ కాంపిటీషన్ లో ప్రాక్టీస్
పార్టిసిపేట్ చేయాలి అన్నా చేయొచ్చు. ఇందులోకి వెళ్ళారు అంటే ఇక్కడ మనకి చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేయొచ్చు. టైపింగ్ ఇదే లాస్ట్ క్లాస్. నా వీడియోలు మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.